ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన అని మరోసారి తేలిపోయింది. రేవంత్ సర్కారు నియంత పాలనలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఇప్పటికే హరీష్ రావును అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అలాగే హరీష్ రావు విడుదల కోసం ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ధర్నా నిర్వహించారో ఆ ధర్నాను వ్యతిరేకిస్తూ పోలీసులు కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ ఎక్కడికి తరలించారు? ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి లివిల్? ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరింపు చేశారని చెప్పేసి తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో కనీసం ఎందుకు ఇక్కడ పోలీసులు మోహరించారు, ఎందుకు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఇంత హైడ్రామా కొనసాగుతుందని చెప్పకుండానే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును అక్కడి నుంచి అక్రమంగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేషన్ చైర్మన్లను సైతం ఇదే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా నిర్బంధించారు. వారినంతా కూడా ఇదే పొజిషన్లో పెట్టారు. అయితే హరీష్ రావును అరెస్ట్ చేసిరని తెలిసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఇక్కడ కొంత హైడ్రామా కొనసాగింది. ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును వెంటనే విడుదల చేయాలి, ఏదైతే అక్రమంగా కేసులు పెట్టడం దుర్మార్గం అని చెప్పేసి కూడా ఇక్కడ నినాదాలు చేశారు. నినాదాలు చేసిన తరుణంలో పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా అలర్ట్ ఇక్కడ మరింత చేసి ఇక్కడికి వచ్చి ఎవరైతే ఇక్కడికి నేతలు వస్తారో వారంతా కూడా అరెస్ట్ చేసి వివిధ పొజిషన్లు తరలించారు. ఎక్కడికి తరలించారో ఇప్పటికి కూడా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో చాలా మంది బీఆర్ఎస్ ఇక్కడ చేరుకుంటున్నారు. ఇవాళ ఎందుకు ఈ అక్రమ అరెస్టులు అనుకుంటున్నారు? ఇవాళ ఇక్కడికి వచ్చిన వారిని కూడా చాలా మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్లారో చెప్పని పరిస్థితి. ఇది ఎట్లా చూడొచ్చు అసలు? కౌశిక్ రెడ్డి గారు నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి తనకు సంబంధించినటువంటి ఫోన్లను ముఖ్యమంత్రి గారు మరికొంతమంది ట్యాపింగ్ చేస్తున్నారు, వాళ్ళపై చర్యలు తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంలో మరి కౌశిక్ రెడ్డి గారు దురుసుగా ప్రవర్తించారని చెప్పి అనవసరంగా ఆయన మీద కేసు పెట్టినటువంటి సందర్భంలో ఈ రోజు ఆయన అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని తెలుసుకోవడానికి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వెళ్లినటువంటి సందర్భంలో మరి ప్రశ్నించేటువంటి గొంతుక మరి కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడగాలని ఒక ఉద్దేశంతో వెళ్లినటువంటి సందర్భంలో హరీష్ రావు గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అక్రమంగా అరెస్టులు చేస్తూ ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ రోజు ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులు ప్రశ్నించినటువంటి గొంతుకలను అరెస్టు చేసి ప్రజా ఉద్యమాలను అణచాలని చూస్తే మరి గత 14 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరూ కూడా భయపడేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ రావు గారిని రేపు జరిగేటువంటి అసెంబ్లీ ఏదైతే 9 నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుందో అసెంబ్లీ సమావేశాలకు మరి మంత్రి హరీష్ రావు గారు, కౌశిక్ రెడ్డి గారు వస్తే ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారు, మరి ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే మరి మాకు ఇబ్బంది జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు అటు కౌశిక్ రెడ్డి గారిని, ఇటు హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్లకు తీసుకురావడం జరిగింది. మీరు ఎంత అరెస్ట్ చేస్తే తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కూడా తిరగబడి ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి సందర్భం ఏర్పడతా ఉన్నది. ఈ రోజు లగిచర్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇలా అనేక సందర్భాలలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు మమ్మల్నే ప్రశ్నిస్తారా అని చెప్పి ఈ రోజు అరెస్ట్ చేసేటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ముందుకొచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాలి తప్పితే అక్రమ అరెస్టులు చేస్తే ప్రజా ఉద్యమం ఇంకా ఎక్కువై ఈ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది జరిగేటువంటి సందర్భం ఉన్నది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం, అక్రమ అరెస్టులతోని ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తారో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. గడిచిన సంవత్సర కాలంలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయకుండా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ముఖ్యంగా హరీష్ రావు గారు కనుక ఆ సమావేశాలలో ఉంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి సందర్భం వస్తుంది కనుక కౌశిక్ రెడ్డి గారు ఉంటే మరి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ప్రజా సమస్యలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు అరెస్టులు చేయడం జరిగింది. ఈ అరెస్టుల్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అరెస్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి మరికొంతమంది చెప్పండి, వల్ల మీరు తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు మళ్ళొక్కసారి కనిపిస్తున్నాయి. ఆనాడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇవాళ కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ తీరుని ఎట్లా చూడొచ్చు? మేము ఉద్యమకారులమండి.
తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ఆ రోజు ఈ ప్రభుత్వాలే అన్ని రకాలుగా అవరోధాలు కల్పించినాయి. ఏ అవరోధాలు ఆపలేదు. మా యొక్క తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఆ రోజు దీనికంటే ఇంకా నిర్బంధాలు ఎక్కువ ఉండే. ఉదయం నుండి గంటకు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఉంటామో మా పరిస్థితి మాకే తెలియదు. అలాంటి లోపల కూడా మేము ఆ రోజు నుండి కూడా తెలంగాణ ఉద్యమం లోపల మేము కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మరి పార్టిసిపేట్ చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం జరిగింది. అప్పుడు అందరూ తెలంగాణ రాష్ట్రం వస్తుందా, ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఏమన్నారు, అనేక రకాలుగా అవహేళన చేసి మాట్లాడారు. మరి మీకు నిన్నగాక మొన్న మనం దీక్షా దివాస్ లోపల గత లోపల మనం కేసీఆర్ గారు మరి తెలంగాణ పెట్టి మరి రేపు వచ్చే డిసెంబర్ 9 వారి లోపల ప్రకటన చేయించుకోవటం జరిగిన అది కేవలం కేసీఆర్ గారి ఘనత. ఇలాంటి అరెస్టులు ఏం చేయలేం. మేము ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినాం, అనేక అరెస్టులు చూసుకుంటూ వచ్చినాం. అక్రమ అరెస్టులు ఎప్పుడు కూడా అవి ఎక్కడ సక్రమం కావు. మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ప్రజా పరిపాలన చేయమని ప్రభుత్వం మీకు మ్యాండేట్ ఇచ్చింది. మీరేం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎవరైతే అన్యాయంగా అక్రమంగా అరెస్టు జరుగుతున్నాయో వాటిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన గొంతులను నొక్కేయాలనే చూస్తున్నారు. కానీ ఇలాంటి పరిపాలన మరి ఎక్కడ కూడా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ చూడలేం. ఇది నిరంకుశ పరిపాలన, మన ప్రజా పరిపాలన ఏం అర్థమవుతలేదు. మేము దయచేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు సక్రమంగా ప్రజా పరిపాలన చేసుకోండి. అన్యాయంగా అక్రమంగా అడ్వైజర్స్ కూడా వారిని అంతా కలిశారు. ఇక్కడ లీగల్ టీం సంబంధించి భరత్ కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కూడా కలిశారు. అయితే హరీష్ రావుతో మాట్లాడారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సైతం ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా అడ్వకేట్గా పనిచేశారు. ఇవాళ ఏదైతే ఈ లీగల్కి సంబంధించి ఏదైతే ఉందో ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా పోలీసులు చెప్పకపోవడం కావచ్చు, అటు కౌశిక్ రెడ్డికి సంబంధించిన అరెస్టును కూడా ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయాలను కూడా ఇవాళ చెప్పకపోవడాన్ని వల్ల మనం ఖచ్చితంగా ఈ లీగల్ టీం మనకు అడిగే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఏదైతే ఈ లీగల్ టీం సంబంధించి ఇవాళ మీరు హరీష్ రావుని కలిశారు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అంటున్నారు, ఏమంటున్నారు? హరీష్ రావు గారిని అకారణంగా ఎటువంటి కారణం లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సమాధానం చెప్పడానికి ఏ పోలీసు వాళ్ళు కూడా లేరు. అయితే కనీసం మీకు అడ్వకేట్స్ కూడా చాలా మందికి పోవడానికి మీకు ఇబ్బంది పెట్టారు. అయితే అంతేకాకుండా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా ల్యాండ్ ఆర్డర్ ఉందంటారు. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ను పూర్తిగా ప్రభుత్వమే నాశనం చేసుకుంటున్నది. చట్టాన్ని రక్షించవలసిన ప్రభుత్వమే చట్ట ఉల్లంఘన చేస్తున్నది. కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే సందర్భంలో కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అడ్వకేట్లుగా మేము పోతే కూడా మమ్మల్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లకు రానియడం లేదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కారణం? ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్లో లేదు. ఆన్లైన్లో ప్రతి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగానే ఇమీడియట్ ఆన్లైన్ చేయాలి. ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ కోర్టుకు పంపించాలి. ఇది కన్ఫ్యూజన్ ఉన్నది. ఇప్పుడు కోర్టుకు పంపించినా తెలియదు, ఆన్లైన్లో పెట్టినా తెలియదు, పెడితే ఏ సెక్షన్ల కిందకి అరెస్ట్ చేసిండ్రు ఆ సంఘటన కూడా లేదు. ఇవాళ ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రిగా చేసిన హరీష్ రావును అంటే పోలీస్ వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతున్నారా, ఎట్లా చూడొచ్చు? అసలు పూర్తి స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లకు పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ లొంగిపోయింది. బలవంతంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయించుకుంటున్నది. రాజకీయ కుట్ర, రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో మాత్రమే పనిచేస్తున్నారు. పోలీసులను నార్మల్గా వాళ్ళ విధులను నిర్వర్తించడం లేదు. పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రకారం పనిచేయాలి, క్రైమ్స్ లో ఇన్వెస్టిగేషన్ చేయాలి. మొత్తం పోలీసు వ్యవస్థను టీఆర్ఎస్ పార్టీ పైకే వదిలించారు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా పోతుంది? మీ లీగల్ టీం సంబంధించి లీగల్ గా ఏ విధంగా ఈ ప్రభుత్వం పైన కావచ్చు, ఇటు పోలీసు వివరించిన తీరు పట్ల ఏ విధంగా ముందుకు పోతున్నారు? డెఫినెట్ గా 1,00,000 కేసులు పెట్టి 10 లక్షల అరెస్టులు చేసినా మా కోర్టులున్నాయి. లీగల్ టీం బ్రహ్మాండంగా ఉన్నది, చాలా బలంగా ఉన్నది. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి లీగల్ టీం ఏదైతున్నదో హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న అందరు సీనియర్ అడ్వకేట్లు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, తెలంగాణ ఉద్యమ పెద్దలు, తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ దీన్ని కోర్టు దృష్టికి తీసుకుపోయి కోర్టు నుంచే మేము న్యాయం తీసుకుంటాం. ఇవాళ చివరిగా ఇప్పుడు కౌశిక్ రెడ్డికి సంబంధించి మీకు ఇంకేమైనా సమాచారం అందిందా? తర్వాత ఒకవేళ రిమాండ్కు తరలిస్తే ఏ విధంగా ఉంటుంది? కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఏ సమాచారం కూడా పోలీసులు రివీల్ చేయడం లేదు. అరెస్టు చేస్తారా, రిమాండ్ చేస్తారా, అంతా సీక్రెట్ గా పెడుతున్నారు. ఖచ్చితంగా గతానుభవాల దృష్ట్యా ఖచ్చితంగా రిమాండ్ చేస్తారనే అనుకుంటున్నాం. మేము ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా దాచే అవకాశం ఉంటుందా? తప్పు చేస్తుంది కదా ప్రభుత్వం, దాచే అవకాశం లేదు, చట్టంలో లేదు.
అది రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన. ఆయన ఎమ్మెల్యే ప్రివిలేజ్ ఉంటాయి, ఎమ్మెల్యేకి ఒక ప్రివిలేజ్ ఉంటాయి, హక్కులు ఉంటాయి. ఆయన చేసే పొరపాటు ఏంటిది? ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి పోయిండు. యూ హ్యావ్ టు రిసీవ్ ద కంప్లైంట్. పోలీసు వాళ్ళు నేరాన్ని నిరోధించాలి, కానీ నేరాల సంఖ్య పెంచకూడదు. అది జ్యూరిస్ప్రుడెన్స్ విరుద్ధము. దేశము శాంతి భద్రతలుగా ఉండడానికి చూపడానికి నేరాల సంఖ్య తక్కువ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రము నేరాల సంఖ్య పెంచే విషయంలో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ నేరాలు ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్తున్నది. ఇది దురదృష్టం. అది ఏ అభివృద్ధి చేసినా ఏ వెల్ఫేర్ స్టేట్లో కూడా ఇట్లా ఉండదు. చివరిగా ఏదైతే ఇవాళ సమాచారం ఉందో కనీసం సమాచారం ఇవ్వకుండానే ఇవాళ వీళ్ళంతా కూడా తీవ్ర వివరిస్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఖచ్చితంగా న్యాయపరంగా మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇవాళ పోలీసులు ఈ విధంగా వివరించడం ఖచ్చితంగా ఒక రాజకీయ ఒత్తిళ్లలో భాగమే అని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తుంది. ఇటు మాజీ మంత్రులు మరికొసేపట్లో నిరంజన్ రెడ్డి సైతం దీనిపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇవాళ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎట్టి పరిస్థితుల్లో మేము నివారిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక రానున్న అసెంబ్లీ సమావేశాల దృష్టినే ఈ విధంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే అక్రమ అరెస్టులు ఎంతమందిని చేసినా మేము అడ్డుకుంటాము, అక్రమ అరెస్టులతోటి ఏదైతే అభివృద్ధిని అడ్డుకుంటామని చెప్తున్నారో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారికి ఒక చర్మగీతం అవుతుంది. ఇలా పోలీసులు కూడా తమ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా న్యాయపరంగా ఏవైతే రూల్స్ ఉంటాయో రూల్స్ను పాటిస్తూ ముందుకు పోవాలి, కానీ ఈ విధంగా వివరించడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చాలా మంది న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది బీఆర్ఎస్ అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అంతేకాకుండా ఏదైతే ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగుతుంది. ఒక ఎమ్మెల్యేను కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేను ఈ విధంగా అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. కనీసం వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం. ఇది ఒక న్యాయపరంగా మేము పోరాడతామని చెప్పేసి కూడా ఇవాళ లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లిబిల్.